కూటమి నేతలు సైకిల్ మీద వెళుతూ గ్లాసులో పువ్వు వేసేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత జనరంజక పాలన చేయడం మానేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, మీడియా మీద కూడా దాడులు చేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహీభావాన్ని వాళ్ళంతటా వాళ్లే కల్పించుకున్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్రని వాళ్లే స్వీకరించేశారు. ఆ పార్టీ వాళ్లే, ఆ కూటమే స్వీకరించేసుకుంది. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లేగా వచ్చింది. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు కదా. అందుకని ఆ హోదా కూడా వీళ్ళే తీసేసుకుని, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా తీసేసుకుని వీళ్ళే జనాల్ని మెప్పించలేక 3,20,000 కోట్ల రూపాయలు దాదాపు 20 నెలల కాలంలో అప్పు తీసుకొచ్చి ఏం చేశారన్న దాని మీద వైట్ పేపర్, శ్వేతపత్రం అంటాం కదా, అది ప్రభుత్వం రిలీజ్ చేయాలి. ఎక్కడ పెట్టారు ఆ డబ్బును తీసుకెళ్ళి? సంక్షేమ పథకాలలో కోతలు విధించారు, కొన్ని సంక్షేమ పథకాలు ఎత్తేశారు, రోడ్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి, కొత్త పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటించలేదు, నిర్మించలేదు, కొత్త డ్యాములు కట్టలేదు, ఏవి నదుల మీద బ్రిడ్జిలు కట్టలేదు, డ్యాములు కట్టలేదు. డబ్బులు ఎక్కడికి పోయినాయి? 3,20,000 కోట్ల రూపాయల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఏమన్నా అదో ఇదో కొద్దో గొప్ప పెన్షన్ల స్కీము, ఆ స్కీము, ఈ స్కీమ్ కింద ఇచ్చినా కూడా మిగిలిన డబ్బు ఎక్కడికి పోయింది?